హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్జి సెమ్మీ అండ్ టేస్టీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి రొయ్యి పొట్టు కంది కారపొడి అండి. అంటే ఇప్పుడు మంచి రైనీ సీజన్ ఉంది కదా, ఆల్రెడీ 3-4 డేస్ నుంచి తుఫాన్స్ అయితే వస్తున్నాయి. అయితే వీడియోని ఫస్ట్ నుంచి అండ్ లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, చాలా వర్షం అయితే పడుతుంది. అప్పుడే 3-4 డేస్గా సైక్లోన్ ఎఫెక్ట్ ఉందన్నమాట. మొత్తం పైనుంచి అంతా వాటర్ స్టెప్స్ మీదుగా వచ్చేస్తుంది మొత్తం అంతా. బయట కూడా చూడండి, కొండ తరపు వర్షం అయితే వస్తూ ఉంది. బయటికి డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కూడా చాలా కష్టం అవుతుంది వెళ్ళడానికి రావడానికి కూడా. మొత్తం అంతా సైక్లోన్ అటండి, సైక్లోన్ ఎఫెక్ట్ అనమాట. రోడ్లన్నీ కూడా చూడండి, వాటర్ అయితే స్టాగ్నెట్ అయిపోయి ఉంది ఇదంతా కూడా. మా దగ్గర ఉండే రోడ్ అయితే మొత్తం నిండిపోయి ఉంది ఇదంతాను. ఇలాంటి టైంలో ఇలాంటి రొయ్యి పొట్టు కందికారం చేసుకుంటే చాలా బాగుంటుందని ఇది చేస్తున్నాం అనమాట. వేడి వేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూడండి, మేఘాలతో కమ్ముకుపోయింది మొత్తం అంతా. ఇప్పుడు రొయ్యి పొట్టుని వేయించుకుంటాము. రొయ్యి పొట్టుని బాగా వేయించేసుకోండి, ఎందుకంటే ఆ వేడికి దాంట్లో ఉన్న ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తాయి. దాన్ని ఒకసారి మనం చెరిగేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు, ఆల్రెడీ అది బ్రౌన్గానే ఉంటుంది, కొంచెం వేడయ్యేంత వరకు బాగా వేయించుకోండి. వేయించుకుంటే ఇలాంటి పొట్టుని కొంచెం మనం జల్లించుకున్నా చెరుక్కున్నా కూడా బాగుంటుంది. వేయించేసుకున్న దాన్ని ఒక చిన్న బౌల్లోకి తీసేసుకొని అయితే పక్కన పెట్టుకొని ఉంటున్నాము. దీంట్లోకి కావాల్సిన ఎండుమిర్చి ఒక 15 కానీ 20 కానీ, మీకు కారం ఎంత తింటారో దాన్ని బట్టి మీరు తీసుకోండి. నేను ఇక్కడైతే ఎండుమిరపకాయలు 15 కాయలు అయితే తీసుకున్నామండి. వీటిని కూడా బాగా వేయించుకోండి, ఏది కూడా పచ్చి లేకుండా వేయించేసుకోండి. వేయించుకున్న వాటిని ఒక బౌల్లో తీసేసుకొని వీటిని కాడలను అయితే తీసేసుకొని ఒక సైడ్ పెట్టుకుంటున్నాను. వాటి కాడలు ఉన్నాయి కదా, ఒకటి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. మీరు కావాలంటే ముందు కూడా మీరు కాడలు తీసుకొని వేయించుకోవచ్చు. మేమైతే ముందుగా వేయించేసి ఇప్పుడు కాడలను తీసుకొని పక్కన పెట్టుకుంటున్నామండి. అలాగే కందిపప్పు వచ్చేసి 2 స్పూన్లు తీసుకుంటున్నాము. అలాగే నువ్వులు వచ్చేసి 2 స్పూన్లు, పెద్ద సైజు స్పూన్స్ తీసుకోండి. వేయించిన ఎండుమిర్చి కూడా ఇక్కడ పెట్టుకున్నామండి. అలా 2 స్పూన్లు వచ్చేసి మినప్పప్పు, జీలకర్ర వచ్చేసి 2 స్పూన్లు అండి. మీ ఇష్టం అండి, మీకు రొయ్యి పొట్టు ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అయితే పెంచుకోండి. నేను ఒక 2 స్పూన్ల జీలకర్రను అయితే తీసుకుంటున్నాను. అలాగే కరివేపాకు 2 రెమ్మలు తీసుకుందాము. వీటిని అన్నింటినీ ఒక్కసారి వేయించేసుకుందామండి. మొత్తం అన్ని ఐటమ్స్ చూస్తున్నారా ఏమేమంటో, కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పప్పు అన్నీను. అయితే ఇప్పుడు కందిపప్పునైతే వేయించుకుంటున్నాము. దీన్ని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. బాగా వేయిస్తే పచ్చివాసన అయితే రాకుండా ఉంటుందండి. బాగా వేయించేసుకొని ఒక చిన్న బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్ల మినపప్పును కూడా వేయించేసుకుందామండి. ఇప్పుడు దీన్ని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకుంటే బాగుంటుందండి. కరకరలాడాలన్నమాట. ఒకసారి నోట్లో వేసుకుంటే కరకరలాడితే సరిపోతుంది. పౌడర్ అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా వేయించుకున్న దాన్ని ఒక చిన్న బౌల్లోకి అయితే తీసేసుకోండి. చూడండి, మంచి కలర్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జీలకర్రని వేయించుకుందాము. జీలకర్ర కూడా ఒక 1 మినిట్లో వేగిపోతుందండి. అది కొంచెం లైట్గా ఉంటుంది కదా. దీన్ని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు చిటపటమంటది సౌండ్ అయితే జీలకర్ర వేగినప్పుడు. అది వేయించేసుకొని దీన్ని కూడా ఒక చిన్న బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నామండి. మొత్తం అంతా కూడా మనం వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి నువ్వులండి, నువ్వులను కూడా వేయించేసుకుందాం.
ఇది కూడా మంచి కలర్ వచ్చేంత వరకు, ఆ వైట్ నుంచి బ్రౌన్ కలర్ చేంజ్ అవ్వాలి అంతవరకు వేయించేసుకోండి. ఏదైనా కూడా మంచిగా వేయించుకుంటే మనకి ఏ పౌడర్ చేసుకున్నా దేనికైనా కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే కరివేపాకును కూడా వేయించేసుకుందామండి. దీన్ని కూడా కొంచెం లీఫ్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. వేయించేసుకున్న దాన్ని ఒక చిన్న బౌల్లోకి తీసేసుకోండి. అలాగనే కల్లుప్పును కూడా తీసుకుందామండి. కల్లుప్పును కూడా లైట్గా వేయించుకోవాలి, ఎందుకంటే దాంట్లో చెమ్మ అయితే ఉంటుంది కదా, ఆ చెమ్మ పోయేంత వరకు దాన్ని వేయించుకుందామండి. దీంట్లో సాల్ట్ వేసే కన్నా ఇలా కల్లు ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో. దీన్ని కూడా ఒకసారి మంచిగా మనకు తెలిసిపోతుందండి, తేమ పోయేంత వరకు వేయించేసుకోండి. దీన్ని కూడా ఒక చిన్న బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాము. ఇలా తీసుకొని అన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకుందామండి. అలాగే వేయించిన మొత్తం అన్నీ కప్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. ఎండుమిర్చి, ఉప్పు, అలాగే మినప్పప్పు చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోండి బాగా. జీలకర్రను కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా. కందిపప్పు అండి, కందిపప్పును కూడా ఇలాగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అయితే పక్కన ఉంచుకున్నాము. అలాగే నువ్వులను కూడా పక్కన పెట్టుకోండి. చూస్తున్నారా, అన్ని కప్పులు చూపిస్తున్నాము. కరివేపాకు అన్నీ వేయించేసుకొని రెడీగా పెట్టుకుంటే, మిక్సీ పట్టేసుకుంటే మనకి పౌడర్ అయితే ఫినిష్ అయిపోద్ది. రొయ్యి పొట్టు వేయించుకున్న రొయ్యి పొట్టును కూడా ఒక సైడ్ పెట్టేసుకున్నాడు. వన్ బై వన్ మనం వేయించేసుకున్నాం పక్కన పెట్టుకుంటే, మిక్సీలో ఒకసారి వేసేసుకున్నామంటే పౌడర్ అయితే రెడీ అయిపోతుందండి. మిక్సీలోని మనం వేయించుకున్న ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 బ్యాచెస్గా అయితే వేసుకుంటున్నాము. ఈ చిన్నది మిక్సీ అంతా ఒకసారి అవ్వదు కదండి, కొన్ని ఎండుమిర్చి వేసుకుంటున్నాము. అలాగే రొయ్యి పొట్టుని వేసుకోండి, వేయించిన రొయ్యి పొట్టుని, అలాగే కొన్ని ఎండుమిర్చి, ఇప్పుడు వేయించిన మినప్పప్పును వేసుకుంటున్నామండి. అదే సగం సగం వేసుకుంటున్నాము, ఎందుకంటే సెకండ్ బ్యాచ్ కూడా ఉంది కదా. కందిపప్పు, వేయించిన కందిపప్పును కూడా వేయించేసుకోండి, వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర, కొంచెం జీలకర్ర అయితే వేసుకోండి. నువ్వు పప్పును కూడా వేయించేసుకోండి. వేయించుకున్న నువ్వు పప్పును కూడా మనం మిక్సీలోకి వేసుకుందాము. కరివేపాకు, ఉప్పు అండి, కల్లుప్పు, కల్లుప్పు కూడా వేసేసుకోండి. మళ్ళీ ఇంకొంచెం రొయ్యి పొట్టును అయితే వేసుకుంటున్నామండి. దీన్ని ఒకసారి అయితే మిక్సీ పట్టుకుంటున్నాము. మరి ఫైన్ పౌడర్ కింద అయితే వేసుకోవద్దండి, కొంచెం కచ్చపచ్చగా అంటే బరకగా వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. మరీ ఫైన్ పేస్ట్ అయితే అన్నం తినేటప్పుడు నోటికి అంటుకుంటుంది. దీంట్లో చక్కగా వేడి చేసుకున్న నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఆన్ అండ్ ఆఫ్ చేసుకొని మీరైతే మిక్సీ పట్టుకోండి. మేమైతే అలాగే పట్టుకుంటున్నాము. మిక్సీ పట్టుకున్న దాన్ని అడుగునైతే కొంచెం అది అంటుకున్నట్టు ఉంటుందండి. ఒక స్పూన్ తోటి మీరు ఒకసారి కలుపుకొని ఒక బౌల్లోకి అయితే మాత్రం మీరు వేసేసుకోండి. ఇది ఇలా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం. ఇలా నెక్స్ట్ బ్యాచ్ అయితే మళ్ళీ ఇంకొకసారి
మిక్సీ జార్లోకి అన్నీ తీసేసుకుంటున్నామండి. అలాగే మిగిలిన ఎండుమిర్చి ఉన్నాయి కదా, వాటిని కూడా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నామండి. ఉప్పు, జీలకర్ర, మిగిలిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అవి కూడా వేసేసుకుందాం. వేయించిన కరివేపాకు, అలాగే మళ్ళీ కొంచెం రొయ్య పొట్టు, లాస్ట్కి ఎంత మిగిలి ఉందో అంతా వేసేసుకోండి రొయ్య పొట్టు. ఫస్ట్ బ్యాచ్ అయితే అయిపోయింది కదా, మొత్తం సెకండ్ బ్యాచ్కి అన్నమాట ఇది. ఇప్పుడు కల్లుప్పు వేసుకోండి. మొత్తం ఏవైతే ఉన్నావో అవన్నీ వేసేసుకోండి. ఇదిగో మినప్పప్పు, నువ్వులు, కరివేపాకు అన్నీ వేసేసుకొని ఒకసారి మళ్ళీ ఇంకొకసారి మిక్స్ అయితే పట్టుకుంటున్నాము. దీన్ని కూడా చూడండి ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం బరకగా చేసుకోండి. దీన్ని మళ్ళీ ఒకసారి స్పూన్ తోటి కలిపేసుకొని ముందైతే ఏదో బౌల్లో అయితే తీసుకుని ఉన్నామో ఆ బౌల్లోకి దీన్ని షిఫ్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా ఈజీగా మనం రొయ్య పొట్టు కందికారం చేసుకోవచ్చు. ఇలా వేయించిన దాన్ని కాస్త చల్లగా అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మేమైతే ఒక చిన్న డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాము. వీడియో అంతా చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.